ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వాక్యంలో యేసు ప్రభు వారు ఒక రోజున సీమోను ఇంటికి వెళ్ళటం జరిగింది. సీమోను యేసు ప్రభుని భోజనాన్ని పిలిచాడు. అయితే యేసు ప్రభు భోజనాన్ని కూర్చున్నప్పుడు వెనక నుండి ఒక స్త్రీ వచ్చి ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు కారుస్తూ తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఆయన పాదాలు ముద్దాడుతుంది. ఈ విషయాన్ని చూసిన సీమోను తన మనసులో ఏమనుకున్నాడంటే, ఈమె పాపాత్మురాలు కదా, ఏంటి ఈయన ఆమెను పాదాలు పట్టుకొనిస్తున్నాడు అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. యేసు ప్రభు మనసులో ఉన్నది విని సీమోనుతో మాట్లాడాడు. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తార కన్నీళ్లు కార్చింది. నువ్వైతే నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఆమెలో ఉన్న లోపాన్ని సీమోను చూస్తుంటే సీమోను లోపాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆమె లోపాన్ని, మనుషులు చూసిన లోపాన్ని ప్రభు సరిచేశాడు, కానీ సీమోను లోపం సరిచేయబడిందా? ఈరోజు వాక్యం విన్న మన జీవితంలో ఇతరుల గురించి పైకి బాగానే మాట్లాడుతున్నాం, కానీ మనసులో ఏమనుకుంటున్నాం? ఎందుకనంటే ప్రభు మనసులో ఉన్నది కూడా వింటాడు. మనసులో ఉన్నది వినే దేవుడు మన దేవుడు. ఈరోజు మనం చాలాసార్లు పైకి మంచిగా మాట్లాడుతున్నా ఇతరుల గురించి మనసులో తృణీకరిస్తాం. మనసులో తృణీకరించే స్వభావం అనుకుంది. కానీ పిల్లరా, ఏ వ్యక్తికి కూడా మరి నిష్ప్రయోజకుడు కాదు దేవుని దృష్టిలో. ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ప్రయోజకుడే. మన జీవితాల్లో మనం చాలాసార్లు ఇతరుల్ని మనం తృణీకరిస్తాం. గొలియాతు దావీదును చూడగానే తృణీకరించాడు, కానీ అదే దావీదు చేతిలో గొలియాతు ఓడిపోయాడు. ఎందుకంటే తన బలాన్ని చూసుకొని, తన శక్తిని చూసుకొని ఇతరులను తృణీకరిస్తున్నాడు. చాలాసార్లు మనలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను చూసుకొని, మనలో ఉన్న కొన్ని టాలెంట్స్ చూసుకొని ఇతరులను మనం చాలాసార్లు తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. చాలా తప్పండి. అది దేవుని దృష్టికి అది అంగీకారమైంది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన జీవితంలో మనసులో మనం ఎవరైనా తృణీకరిస్తున్నామేమో చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఆమె గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు, కానీ ప్రభు భోజనానికి పిలిచినటువంటి సీమోను గురించి మంచి సాక్ష్యం ఇవ్వలేదు. చూసారండి, మనం ఎవరినైతే విమర్శిస్తున్నామో వాళ్ళే రేపొద్దున ప్రభు దృష్టికి మంచి వాళ్ళు అవుతారేమో. మనం ఎవరినైతే తక్కువగా చూస్తున్నామో వాళ్ళే రేపు దేవుని దృష్టిలో గొప్పవారు కావచ్చు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇతరులు మనం ఎప్పుడూ తృణీకరించొద్దండి. దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి ప్రయోజకుడే. దేవుడు ఎవరిని ఏ సమయంలో ఎట్లాగా ఆయన పైకి లేపుతారో మనకేం తెలుసు. అందుకే మనం విమర్శించకూడదు. దేవుని వాక్యం కూడా చెప్తుంది, తీర్పు తీర్చు మనుషులను ఎవరైనా సరే నిరుత్తరుడు అని వాక్యం చెప్తుంది. ఎవరి గురించి తీర్పు తీర్చొద్దు. ఆమెను ప్రభు ఘనపరిచాడు. ఆమె ప్రేమించిందని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. అదే 18వ అధ్యాయం మనం చూస్తే ఇద్దరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మనసులో ఇంకొక వ్యక్తిని తృణీకరిస్తున్నాడు. అతని పేరు పరిసయ్యుడు. అతను పరిసయ్యుడు అని వాక్యం చెప్తుంది. ఆ పరిసయ్యుడు మరి ఈ సొంకర వల్ల నేను కాదు అని అన్నాడు. ప్రభు దిగొచ్చి అతని కన్నా ఈ సొంకరే నీతిమంతులని ప్రభు తీర్చాడు. ఈరోజు వాక్యం ఏంటో దేవుని బిడ్డలారా, మనం ఎవరినైతే విమర్శిస్తున్నామో వాళ్ళు దేవుని దృష్టి గొప్ప వాళ్ళు అవుతారు. అందుకే మనం దృష్టించి మన తీర్పు, మన ఆలోచన. సీమోను అనుకుంటున్నాడు కదా, ఆమె పాపాత్మురాలు కాబట్టి ఆమెను ప్రభు తృణీకరించవచ్చుగా, తోసేయచ్చుగా. ఇతరుల విషయంలో మనం అనుకున్నది ప్రభు ఇప్పుడు చేయడు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాంటి శిక్ష వస్తుంది, వాళ్ళకి ఏదో రోజు ఇలా జరిగిద్ది అనుకుంటాం, కానీ అలా జరగదు. మనం ఎవరమండి తీర్పు తెచ్చడానికి? దేవుని వాక్యం ఏంటి, మన జీవితంలో విమర్శన మంచిది కాదు. ఎవ్వరికి మనం తీర్పు తీర్చడానికి యోగ్యులం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోతాము. ప్రతిదినం మనల్ని పరీక్షించుకోవాలి, మన లోపాన్ని సరి చేసుకోవాలి. కానీ ఇతరుల్లో ఉన్నటువంటి కంట్లో ఉన్న దూలం, ఇతరుల కంట్లో నలుసు కన్నా మన కంట్లో ఉన్న దూలం తీసుకోవడం మంచిదని వాక్యం చెప్తుంది. ఇలా చాలామంది ఇతరులను విమర్శించి గొప్పోళ్ళు అయిపోవాలనుకుంటున్నారు. ఇతరులను తృణీకరించి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
మీరు కావాలని గమనించండి. ఇతరులను తృణీకరించి తక్కువగా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా తమ గొప్పతనాన్ని చాటుకోవడం కోసమే ఆ పని చేస్తారు. అది సేవకులకైనా విశ్వాసులకైనా తగదు. ప్రభునామంలో ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.